ప్రియమిత్రులందరికీ నమస్సులు. ఈరోజు జామీ సుబోధులో ఓ చక్కటి నీతివంతమైన మన చరిత్రను వివరించబోతున్నాను. చరిత్రలోకి వెళితే ఓ మహర్షి తన శిష్యునికి మానవ జన్మ యొక్క పరిస్థితి, మానవ జన్మ అశాశ్వతం, మనిషి అనుభవిస్తున్న ప్రేమ కానీ, ఆకర్షణ కానీ, వ్యామోహం కానీ ఇవేమీ శాశ్వతం కాదు. అసలు అశాశ్వతమైన మనిషితో చివరికి వచ్చేది ఎవరు అనే అనుమానాలని నివృత్తి చేస్తూ ఓ మంచి నీతి కథను ఆ శిష్యునికి వివరించారు. ఓ రాజ్యంలో ఒక మహారాజు భోగభాగ్యాలు అనుభవిస్తున్నాడు. రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చక్కగా పరిపాలిస్తున్నప్పటికి కూడా తన శరీరం మీద విపరీతమైనటువంటి మక్కువ. తను చాలా గొప్పవాడినని, తను ఎప్పుడు శాశ్వతుడినేనని, ఒకవేళ నాకు ఏదైనా కష్టం వచ్చినా, నాకు ఏదైనా సమస్య వచ్చినా నన్ను చక్కగా ఆదరించేవాళ్ళు, చూసుకునే వాళ్ళు ఉంటారనే ఒక గర్వం ఆ రాజులో ఉండేది. ఆ రాజుకి నలుగురు భార్యలు. నలుగురు భార్యల్లో మొదటి భార్య అంటే ఆ రాజుకి అస్సలు ఇష్టం ఉండేది కాదు, అసలు పట్టించుకునేవాడు కాదు. ఆ భార్యను ఎప్పుడూ కూడా నిర్లక్ష్యంగానే చూసేవాడు, పిలిచేవాడు కాదు. ఆమె ఎన్నో మంచి మంచి విషయాలు చెబుతున్నప్పటికి కూడా, వారి గురించి అప్పుడప్పుడు ఆరోగ్యపరమైన విషయాలు చెప్పినప్పటికి కూడా ఏమీ పట్టించుకునేవాడు కాదు. మూడవ భార్య దగ్గరికి కూడా, మొదటి భార్య దగ్గరికి అసలు వెళ్ళేవాడు కాదు. మూడవ భార్య దగ్గరికి అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాడు. ఆ భార్యపై కొంచెం ప్రేమ చూపెట్టేవారు. ఒక్కొక్కసారి ఆ భార్య చెప్పిన మాటలు కూడా ఒక్కొక్కసారి వినేవాడు. కొంచెం మొదటి భార్య కంటే రెండవ భార్య పట్ల కొంచెం బాగానే ఉండేవాడు అన్నమాట. తర్వాత మూడవ భార్య దగ్గరికి ఎక్కువగా వెళ్తుండేవాడు, ప్రేమ చూపెట్టేవాడు, చెప్పిన మాట వినేవాడు. అనేక విధాలుగా కూడా భార్య పట్ల అనురాగాన్ని, ప్రేమను పెంచుకునేవాడు, అపురూపంగా చూసుకునేవాడు. చివరి నాలుగో భార్య అంటే ప్రాణం. ఆమె ఏమి చెబితే అదే. ఆమె పట్ల విపరీతమైన వ్యామోహం. మిగతా మొదటి భార్య పట్ల ఏ విధమైన ఆలోచన, ఏ విధమైన ప్రేమ ఏమీ లేను కానీ రెండవ భార్య, మూడవ భార్య పట్ల ప్రేమ కురిపించేవాడు. కానీ నాలుగవ భార్య పట్ల ఆకర్షణ, వ్యామోహం విపరీతంగా ఉండేదన్నమాట. ఇలా ఆ రాజు భోగ భాగ్యాలతో, విలాసాలతో తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఆ రాజుకి చివరి ఘడియలు ప్రారంభమయ్యాయి. చివరి ఘడియలు వచ్చేటప్పుడు ఆ మనిషికి తెలుస్తుందటండి. ఆ రాజుకు కూడా ఆ విషయం తెలిసింది. ఇంకా నేను ఎన్నాళ్ళు బ్రతకను. ఒక రకమైన భయం పుట్టింది. ఆ రాజుకి ఒక సందేహం కూడా కలిగింది. నాకు నలుగురు భార్యలు, మొదటి భార్యను ఎలాగా నిర్లక్ష్యం చేస్తాను, మిగతా ముగ్గురు భార్యలు కూడా అసలు నా అంతిమ సంస్కారంలో, నా అంతిమంగా నేను వెళ్ళిపోతున్న ఈ భూమండలాన్ని విడిచిపెట్టి పరలోకానికి, ఇహలోకం నుండి పరలోకానికి వెళ్ళిపోతున్నప్పుడు నాతో ఎవరు తోడొస్తారు అని పరీక్షించాలనుకున్నాడు. అనుకొని మొదటిసారిగా నాలుగో భార్యను అడిగాడు. ఎందుకంటే చాలా అపురూపంగా చూసుకున్నాడు. వ్యామోహం, విపరీతమైన ఆకర్షణ. ఏం చేసినా ఆమెకే చేసేవారు. ఏం ఖర్చు పెట్టినా, ఎంత శ్రద్ధగా చూసుకున్నా ఆ నాలుగో భార్య పట్లే ఉండేది. కాబట్టి వెంటనే భార్యను పిలిచి, నాకు చివరి గడియలు ప్రారంభమయ్యాయి, నేను కొలద రోజుల్లోనే శాశ్వతంగా వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది. మరి నాతో ఇన్నాళ్ళు నిన్ను చాలా ప్రేమగా
అపురూపంగా చూసుకున్నాను కదా, నాతో నా అంతిమయాత్రలో నువ్వు రాగలవా, నాతో తోడుగా రాగలవా అని ఆ రాజు అడిగాడు. వెంటనే మీరు చూపెట్టే ప్రేమ, మీరు చూపెట్టే ఆకర్షణ ఇవన్నీ కూడా ఇక్కడ వరకు మాత్రమే. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీతో నేను రాలేను, ఇక్కడే ఉండిపోతాను నేను అని చెప్పడం జరిగింది. వెంటనే ఆశ్చర్యం. అంటే ఇన్నాళ్ళు ఇంత ప్రేమ, ఆకర్షణ, వ్యామోహాన్ని విపరీతంగా ప్రదర్శించి విపరీతంగా నేను అభిమానించినటువంటి ఈ 4వ భార్య నన్ను నిరాకరిస్తుందా నాతో రావడానికి? ఏంటి విడ్డూరం అనిపించింది. 3వ భార్యను పిలిచారు. 3వ భార్య కూడా అదే సమాధానం. కాకపోతే మీతో పాటు నేను రాలేను, కానీ మీ మరణం తర్వాత నేను కొంచెం దుఃఖాన్ని కలిగి ఉంటాను, కొంచెం బాధపడతాను నేను అని చెప్పడం జరిగింది. రాజు నిట్టూర్చారు. అయ్యో, 4వ భార్యను 3వ భార్యను చాలా అపురూపంగా ప్రేమగా చూశాను నేను, వీళ్ళిద్దరూ కాదన్నారు, చూద్దాం 2వ భార్యను కూడా పిలుద్దామని చెప్పి 2వ భార్య కూడా కబురు పంపించడం జరిగింది. 2వ భార్య యొక్క సమాధానం కూడా వీళ్ళిద్దరి మీద కొంచెం మెరుగ్గా ఉంది. స్వామి, మీతో నేను రాలేను, కానీ మీ అంతిమయాత్ర చివరి వరకు మాత్రమే వస్తాను నేను, తర్వాత నేను మీతో రాలేను, నేను మరలా నేను వెనుదిరుగుతాను నేను అని చెప్పడం జరిగింది. రాజుకి మతిపోయింది. 4వ భార్య, 3వ భార్య, 2వ భార్య చెప్పిన సమాధానాలు విని అసలు నిజంగా ఎంత ప్రేమను, వ్యామోహాన్ని, ఆకర్షణను, వారి పట్ల ఉన్న శ్రద్ధను ఎంతో చూపెట్టాను నేను. కానీ ముగ్గురు కూడా, 4వ భార్య అయితే అసలు రాలేని చెప్పడం జరిగింది. 3వ భార్య దుఃఖిస్తానని చెప్పింది. 3వ భార్య ఏదో మీ అంతిమ యాత్ర వరకు వచ్చి వెనుదిరుగుతానని చెప్పడం జరిగింది. ఇంకా మొదటి భార్యను పిలవాలనుకోలేదు. ఎందుకు? సిగ్గుపడ్డాడు. ఎప్పుడు నిర్లక్ష్యం చేశాడు. ఎప్పుడు తన దగ్గరికి వెళ్ళడం కానీ, తన పట్ల శ్రద్ధ పెట్టడం కానీ, ప్రేమ పక్కన పెట్టు, అసలు ఏ విధంగా అభిమానం కానీ, అనురాగం కానీ ఏదీ పెట్టలేదు. ఆకర్షణ ఇవన్నీ అసలు ఆమె జీవితంలోనే లేవు. మొదటి భార్య అంటే చాలా నిర్లక్ష్యంగా ఉండేవాడు, పిలవలేదు కూడా, దుఃఖిస్తున్నాడు. మొదటి భార్య వచ్చి, స్వామి, నేను మాత్రం మీతో వస్తాను. రాజు ఆశ్చర్యపోయాడు. ఇదేంటిది? అస్సలు ఏ ఒక్కరోజు కూడా నీ పట్ల నేను ప్రేమ చూపెట్టలేదు, ఒక్కరోజు కూడా ప్రేమగా పలకరించలేదు, ఒక్కరోజు నీ దరి చేరలేదు. అయినా వారి ముగ్గురు పట్ల ఇంత ప్రేమ, ఆప్యాయత, అనురాగం, ఆ 4వ భార్య పట్ల అయితే ఆకర్షణ అన్నీ చూపెట్టాను నేను. వారెవ్వరూ కూడా నాతో రావడానికి ఎవరూ ఇష్టపడలేదు. నువ్వు మాత్రమే వస్తానన్నావు. అసలు నీ యొక్క త్యాగాన్ని నేను మరువలేను. నేను ఇప్పుడు చాలా తప్పు చేశాను. నువ్వు అప్పుడప్పుడు కూడా నీ దగ్గర రానప్పటికి కూడా నా దగ్గరికి వచ్చేటప్పుడు, నా దగ్గర ఉండేటప్పుడు చాలా మంచి మంచి విషయాలు చెప్పేదానివి. పెడచెవిని పెట్టాను. అందుకే ఇంత తొందరగా నేను ఈ చివరి దుస్థితికి చేరుకున్నాను అని చాలా బాధపడ్డాడు. మనసులో సంతోషపడ్డాడు. ఇంతకీ ఆ 4 భార్యలు ఎవరనుకుంటున్నారు?
ఆ మహారాజే మనం, మనిషి అనుకోండి. 4వ భార్య మన శరీరం. మన శరీరంపై ఎంత మక్కువండి మనకి. మన శరీరము ఆ అందాన్ని ఆస్వాదించడానికి అనేక రకమైన ఖరీదైనటువంటి వస్తువులు ఎన్నో వాడుతూ ఉంటాం. శరీరం ముడతల పడకూడదని, శరీరం యవ్వనాస్తం తగ్గకూడదని చాలా విశేషమైన ప్రయత్నాలు కూడా మనం చేస్తాం. కానీ అశాశ్వతం. అంత వస్తుందా? కాలి బూడిదవుతుంది. మరి 3వ భార్య మన కుటుంబం, మన పిల్లలు, భార్య, అనుబంధాలు, ఇవన్నీ. వీళ్ళు కూడా మనతో వస్తారా? కానీ ఆ క్షణానికి వాళ్ళు దుఃఖిస్తారు. వాళ్ళు కూడా మనతో రారు. 3వ భార్య తీసుకుంటే రెండవ భార్య మన ఆత్మీయులు, చుట్టాలు, స్నేహితులు. వీళ్ళు మన అంతిమ యాత్ర వరకు వస్తారు. మన శరీరం కాలి బూడిదైన తర్వాత మన నుంచి దూరం అయిపోతారు. మరి మొదటి భార్య మన ఆత్మ మనతోనే ఉంటుంది. మనం ఆత్మను నిర్లక్ష్యం చేస్తామా? మరణం తర్వాత మన శరీరం నుండి ఆత్మ సజీవంగా బ్రతుకుతుంది. అంటే మనతో మాత్రమే ఉంటున్నట్టు. మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఆత్మ ఉంటుందన్నమాట. అంటే శారీరకంగా కాదండి, ఆత్మ ఎప్పుడూ శాశ్వతం. ఆ ఆత్మను మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. మన మనసు చెప్పినట్లు మనం వ్యవహరించట్లేదు. మన ఆత్మ అప్పుడప్పుడు కూడా మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. మన శరీరం పట్ల కానీ, మన ఆరోగ్యం పట్ల కానీ, మన ప్రవర్తన పట్ల కానీ హెచ్చరిస్తూ ఉంటుంది. కానీ మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. చూసారా? ఎప్పుడు కూడా మన ఆత్మ, మన మనసు చెప్పినట్లు ఖచ్చితంగా మనం వినాలండి. మన పరిస్థితి ఏంటో మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ మంచి నీతి కథ మనకు సంబంధించిందే. మన శరీరాన్ని విపరీతంగా మనం ప్రేమించకూడదు. మన రక్తం పంచుకు పుట్టిన పిల్లలు కానీ, మనల్ని ప్రేమించిన భార్య కానీ, వీళ్ళందరూ కూడా ఎంతవరకు అంటే మనం ఉన్నంత వరకే. తర్వాత వారు కూడా కొన్నాళ్ళు ఏడ్చి మర్చిపోతారు. మరి మన స్నేహితులు, ఆత్మీయులు, బంధువులు, వీళ్ళు కూడా ఆ ఒక్కరోజే మన మంచి ఏదైనా ఉంటే చెప్పుకుంటారు. మనం పోయిన కొన్నాళ్ళ తర్వాత మన చెడు కూడా బయటికి తీసుకొస్తారు వాళ్ళు. కానీ ఆత్మ మాత్రం ఎప్పుడు మనతోనే నిరంతరం. మన ఆత్మ సజీవంగా ఎక్కడికి వెళ్ళినా అది సజీవంగానే ఉంటుంది. వేరొక మనిషిలో, అంటే కర్మ సిద్ధాంతం ప్రకారం వేరొక జీవిలో ప్రవేశించినప్పటికి కూడా అది మన ఆత్మ. ఇది మర్చిపోకూడదు మనం. కాబట్టి ఆత్మకు ఆ రూపమే మనస్సు. ఆ మనసు చెప్పినట్లు మనం విందాం, మనసు చెప్పినట్లు మనం నడుచుకుందాం. మన మనసే మనకు ఓ మంచి సలహాదారు. ఈ విషయం ప్రియమితులు ఎవరో మర్చిపోరని, ఇకపై మనం మానసికంగా దృఢంగా ఉంటూ మంచి పనులు చేస్తూ ఈ శరీరం శాశ్వతం కాదని తెలుసుకుంటూ పరులకు ఉపకారం చేస్తూ మరణం తర్వాత కూడా మనం బ్రతకాలి. మరణం తర్వాత కూడా బ్రతకాలి అంటే మనం ఇతరులకు హాని చేయకుండా చేతనైనంత సాయం చేస్తూ బ్రతకడమే ఉన్నన్నాళ్ళు. అశాశ్వతమైనటువంటి గాలి బొడుగునటువంటి ఈ మానవ శరీరం త్వజించిన మరుక్షణం మనం మరణించిన మన పేరు ప్రఖ్యాతులు, మన సేవ,
భావాలు అన్నీ శాశ్వతంగా ఇక్కడే ఉంటాయి, ఏవీ శాశ్వతం కాదు. ఈరోజు మన దేశ నాయకులు కానీ మంచి మంచి అంటే పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి, సమాజానికి ఉపయోగపడినటువంటి ఎంతోమంది మహనీయులు చనిపోయి వందల సంవత్సరాలు అయినప్పటికి కూడా ఇప్పటికీ వారిని మనం ఆయా సందర్భాల్లో తలుచుకుంటూ ఉంటాం, ఆయా సందర్భాల్లో వారి యొక్క గొప్పతనాలు చెప్పుకుంటూ ఉంటాం. అలా మనం కూడా ఉండాలి. ముఖ్యంగా నేను కూడా అదే ఆలోచిస్తున్నానండి. మరణం తర్వాత కూడా జామి బ్రతకాలి. ఇది నా ఆలోచన. మీ ఆలోచన కూడా అదే కావాలని తెలియపరుస్తూ, చివరి వరకు ఈ వీడియోని చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేసి మన మనసు దృఢం, మన మనసు చెప్పినట్లు విందాం, మనసుకి బలమైనటువంటి ఆత్మ, ఆ శాశ్వతమైన ఆత్మను మనం గౌరవిద్దాం, ఆత్మే శాశ్వతం అని తెలియపరుద్దాం. మరి ఈ విషయాన్ని మీ అందరికీ అందిస్తున్నందుకు సంతోషపడుతున్నాను. మీ అందరి మిత్రుడు జామి సత్యనారాయణ.